ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అని చెప్పి 33 కంట్రీస్ ఉన్నాయి. వరల్డ్ లోనే చాలా మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ ఇవన్నీ. అట్లీస్ట్ ఎనర్జీ పరంగా వాళ్ళు ఒక డాక్టరీని రిలీజ్ చేశారు. అండ్ అది మీరు చూస్తే ఒక పాండమిక్ వచ్చిందా ప్రపంచంలో అనే ఒక డౌట్ మీకు రావచ్చు. మనకు భారతదేశానికి పెద్దగా తెలియట్లేదు. ఎనర్జీ మినిస్ట్రీ గానీ హర్దీప్ సింగ్ పూరి గారు వీళ్ళందరూ మనకి ఒక ఐడియా ఇచ్చారు. మీరు ఇబ్బంది పడకండి, నెక్స్ట్ 74 days వరకు మనకి రిజర్వ్స్ ఉన్నాయి. మనకి ఎల్పీజీ ఇష్యూ వచ్చిందేమో కానీ ప్రస్తుతానికి ఇంకా మనకి పెట్రోల్ డీజిల్ ధరలు మనకి హిట్ అవ్వలేదు. కానీ దానికి కూడా ఎక్కువ రోజులు ఉండదు అనే మీనింగ్ వచ్చినట్టు. మీకు చిన్న ఎగ్జాంపుల్, మీకు ప్రైస్ హైకిల్ రూపంలో చెప్పాలంటే పాకిస్తాన్ 47% ఇవాళ పెట్రోల్ డీజిల్ ధర పెరిగింది. సిమిలర్ బంగ్లాదేశ్ 38%, శ్రీలంక 35%, కొంచెం 1-2% అటు ఇటు ఉంటుంది. బట్ దిస్ ఇస్ ద థింగ్. ఇప్పుడు 100 రూపాయలు పెట్రోల్ ఉండేది సడన్ గా 147 రూపీస్ అయితే ఎలా ఉంటుంది మీకు? అది వాళ్ళు పాకిస్తాన్ ఫేస్ చేస్తుంది, ఇలాంటి దేశాలన్నీ ఫేస్ చేస్తుంది. సో అందుకోసం అని చెప్పి ఐఈఏ అనే ఒక కమిషన్ ఏదైతే ఉందో మొత్తం ప్రపంచం మొత్తానికి చెప్తున్న ఒక గైడ్ లైన్. రోజు ఇన్ఫాక్ట్ మీరు ఆఫీస్కి వెళ్తే మీరు చాలా పెట్రోల్ డీజిల్ వేస్ట్ చేస్తుంటారు. ఆఫీస్కి వెళ్ళడానికి అరగంట, రావడానికి అరగంట, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి. వింటుంటే ఎక్కడే 2020 గుర్తొస్తుంది. హైవే స్పీడ్ లిమిట్స్ ఉంటాయి కదా, 100 kilometers per వెళ్ళే వాళ్ళు 90 తగ్గించండి, 70 వెళ్ళేవాడు 60 తగ్గించండి. మూడోది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇంకా ఎక్కువగా వాడండి. మనకి ఇప్పుడు ఆప్షన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ క్రైసిస్ సిచ్యువేషన్ ఉన్నాం కాబట్టి. ఎందుకంటే వీళ్ళు మాట్లాడుతున్నారంటే సిచ్యువేషన్ క్రైసిస్ జోన్ లోకి వచ్చేసిందని కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్.